ఇప్పుడు పెట్టలేదు, మన కలర్స్ వేసినాం కదా. ఈ కలర్స్ తీసినప్పటి నుంచి వీళ్ళు తీసిందో పెట్టారు. వాడు అటువైపున వాళ్ళు రాన్నాడు, వాడు కరెంట్ వాళ్ళు అది కలరోడు వచ్చిరాని రావు బీక్తే అవి కొన్ని అవి పోయినాయి. వాడు మళ్ళీ ఉండి సార్ ఇవన్నీ మార్చి చేయాలి అని ఇప్పుడు పెట్టాలి. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సాయంకాలపు నమస్సులు. ప్రధానంగా B5 అశోక్ గారికి, మరి జనంలో న్యూస్ మిత్రుడు మన జితేందర్ గారికి, అదేవిధంగా మన కొండా శ్రీనివాస్ గారికి, సామ్రాట్ న్యూస్, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు మరి రాజు గారు, రాజనరసింహారెడ్డి గారు, మిత్రులారా, నెల్లుట్ల ఫౌండేషన్ చెప్పిందే చేస్తూ అనేక పర్యాయాలు మరి ఏ వాగ్దానం అయితే ఇచ్చామో, ఏ ప్రకటన అయితే చేశామో దాన్ని నెరవేరుస్తూ నడుస్తున్న క్రమంలో ఈనాడు ఈ మే చివరిలో కూడా 30, 31 ఈ నెలకు సంబంధించిన 2 కార్యక్రమాలను మనం గతంలోనే ప్రకటించి ఉన్నాం. అదేవిధంగా దాన్ని పూర్తి స్థాయిలో 100% విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. మిత్రులందరి సహకారం మెండుగా ఉన్నది. మరి ఈనాడు ఎక్కడికి మనం పోతున్నామన్నా, ఎక్కడ కార్యక్రమం ఉన్నది అన్నా, ఎండాకాలం అయినా ఎంతో అవస్థపడుతున్న దాదాపు 47-46 డిగ్రీల టెంపరేచర్లో కూడా మరి సుదూర ప్రాంతాలను కూడా వస్తున్నటువంటి మిత్రుల సహకారం చాలా అది వెలగట్టలేనిది. వాళ్ళు ఇచ్చేటువంటి ప్రోద్బలమే ఈనాడు ఈ కార్యక్రమాలు మరి ముందుకు పోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రధానంగా మొన్నటికి మొన్న మనం బాసర చేసినాం. అదేవిధంగా దాని స్ఫూర్తితో ఈనాడు చిలుకూరు పెట్టుకున్నాం. ఈ మధ్యలో మనం 30వ తారీఖు నాడు రేపే మరి చూలపాండి గారు, వారు పెద్ద పేరు మోసినటువంటి వైద్యులు, ప్రజా వైద్యులుగా ఉండి కూడా ఈ రంగాన్ని, కళారంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకుపోతూ ఆ కుటుంబం ఇద్దరు కూడా డాక్టర్సే. మేడం గారు హిమబిందు గారు, మరి చూలపాండి గారు ఇద్దరు కూడా ప్రఖ్యాత డాక్టర్సు. వాళ్ళ పెద్ద హాస్పిటల్ నిర్వహిస్తూ కూడా ఈనాడు మరి సమాజంలో చాలా పేరు ప్రతిష్టలు కలిగి అంత అత్యున్నత స్థానంలో ఉండి కూడా మరి ఆ కుటుంబం చేస్తున్నటువంటి మరి విధానం ఈ మధ్యకాలంలో మనం చాలా వారి కుటుంబానికి దగ్గరయ్యాం. అందుకే రేపు వారి కుటుంబ పరంగానే జరుగుతున్నటువంటి కార్యక్రమం మరి ఈ రాయబారం అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు. హైదరాబాద్లో జరిగేటువంటి అతి పెద్ద యజ్ఞం శ్రీ లక్ష్మీ కన్వెన్షన్ కర్మన్ ఘాట్లో మరి ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. దాంట్లో ఆధ్యాత్మికవేత్తలందరూ ఎందరో మరి పాల్గొంటున్నారు. అట్లాంటి కార్యక్రమంలో వారి కుటుంబ పక్షాన వారి అమ్మాయి రాజన్యలక్ష్మి, అదేవిధంగా మరి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. దాంతోపాటు మన జనగామ నెల్లుట్ల ఫౌండేషన్కి సంబంధించినటువంటి కళాకారులు ఒక 6 కూడా మరి తప్పనిసరిగా ఈ మన కార్యక్రమానికి సహకరించమని చెప్పి రేపటి కార్యక్రమానికి వారు కోరినరు. మరి మిత్రులు, మన జనగామకు చెందినటువంటి మిత్రులు ఇది మనం నెల్లుట్ల ఫౌండేషన్ కార్యక్రమంగా భావించి నా మీద గౌరవంతో మరి వాళ్ళు అందరూ కూడా అంగీకరించారు. మరి దీనికి తప్పకుండా నన్ను నాయకత్వం వహించడమే కాదు, అక్కడి కార్యక్రమానికి నన్ను పర్యవేక్షణ కూడా చేయమని చెప్పి వారు నా మీద ఉన్నటువంటి మరి చనువుతోటి నాకు బాధ్యతను అప్పగించారు. కాబట్టి రేపు నేను మళ్ళీ మన మిత్రులందరినీ కూడా తీసుకొని హైదరాబాద్కు వెళ్ళి వాళ్లకు చేతనైనంత సహాయం కాదు, మా భుజాల మీద వేసుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా మేమందరం కూడా అనుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి రేపు లేదు ఎల్లుండి మరి నెల్లుట్ల ఫౌండేషన్ స్వంతంగా చేసే కార్యక్రమం, వాళ్ళు చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు తోడుగా మరి బాసర స్ఫూర్తి చిలుపూరు స్ఫూర్తి బమ్మెర, ఈ రకంగా
మనము ఈ కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో మరి చిలుకూరుది కూడా మొన్ననే మనము పోస్టర్ రిలీజ్ చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున మిత్రులందరూ కూడా 15-20 మంది మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి దాన్ని స్ఫూర్తితోటి ఎల్లుండి 31 నాడు మరి కళ్యాణ మండపం చిలుకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఆ రోజు సంత కూడా జరుగుతుంది. మేము కార్యక్రమాన్ని సంత ముగిసే సమయానికి మేము కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. 5 గంటలకు మరి అనుకుంటున్నాం. ఎంత త్వరగా కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుంటే అంత మరి మనం లేట్ నైట్ కాకుండా మరి పూర్తి చేసుకోగలుగుతాం. ఏది ఏమైనా 9 గంటల వరకు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. దీనికి గాను హైదరాబాద్ నుండి మరి చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తులు వస్తున్నారు. మన టీంతో పాటు హైదరాబాద్ వాళ్ళని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేశాను. ముఖ్యంగా కాటన్ రాజు గారు చాలా ప్రఖ్యాతి చెందినటువంటి కృష్ణ వేషధారి. ఆయనను మనం అంగీకరింపజేసుకున్నామంటేనే నెల్లుట్ల ఫౌండేషన్ ఒక మైల్ రాయిని దాటినట్టు. మరి అదేవిధంగా సురభి ప్రియాంక గారిని ద్రౌపదిగా తీసుకున్నాం. అదేవిధంగా లక్ష్మీ నరసింహ శర్మ గారిని మరి దుర్యోధనుడుగా ఒక 50 ఏళ్ల నుంచి అద్భుతమైనటువంటి ఈ నటనానుభవం కలిగినటువంటి అంత గొప్ప వ్యక్తులను ఈనాడు మనం తీసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మనకు ఫ్యాక్టర్స్. వాళ్ళ నంది అవార్డు వచ్చినటువంటి పరమేశ్వర్ గారు, మరి అదేవిధంగా శ్రీనివాస్ గారు ఎన్నో అవార్డులు గెలుచుకున్నటువంటి మరి మనకు హార్మోనిస్టు. ఇట్లాంటి వాళ్ళందరి సమక్షంలో ఈనాడు దనగాంకు సంబంధించినటువంటి మరి నాగరాజ్ శర్మ గారు అడ్వకేట్ గారు, మరి ఈ రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి కొండా శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాతృభాషోపాధ్యాయుడైనటువంటి రాజు గారు, అదేవిధంగా మరి రాజనరసింహారెడ్డి గారు ఉపాధ్యాయులుగా రిటైర్ అయినటువంటి వారు సమాజంలో ఒక ప్రభావితమైనటువంటి పాత్రను పోషిస్తూ ఈనాడు ఈ రంగం వైపున మరి మన ఫౌండేషన్కు ఆకర్షితులై రావడం నిజంగా కూడా నేను వాళ్లకు చాలా రుణపడి ఉన్నానని చెప్పొచ్చు. మరి ఈనాటి నుంచి ఇదే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా గడిచినటువంటివే కాదు, గడవబోయేటువంటి వాటికి కూడా మరి ఎంతో ఉన్నతంగా మరి చక్కటి ప్రణాళికలు వేసుకొని ఇదివరలో ఎట్లా చేసుకొని నడుస్తున్నామో పకడ్బందీగా మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈనాడు మరి అనేక మందిని ఇవాళ ఉభయ రాష్ట్రాలను మనం ఆకర్షించగలిగినాం. ఉభయ రాష్ట్రాల్లో మనం విస్తృతమైనాం. ఇవాళ కాకినాడలో వాళ్ళు గుర్తింపే అనుకోండి. ఈనాడు మనకు హైదరాబాద్ నుండి కూడా ఇంకో సంస్థ వాళ్ళు మరి జూన్ 20 మరి నా బర్త్డే రోజున వాళ్ళు నాకు ఎన్టీ రామారావు అవార్డు కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు నాకు ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ ఒక్కటి చేస్తే అయ్యేది కాదు. ఒక రవీంద్రరావుగా నేను చేసింది కాదు. నా మిత్రులందరూ నాకు చేయి అందించి ఆ బలం అంతా కూడా ఇవ్వడం వల్లనే ఇవి సాధ్యమవుతున్నాయి. ఎల్లుండి కార్యక్రమం కూడా 100% అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తామనే విశ్వాసంతో ఉంటూ ఈ మేరకు సహకరిస్తున్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.